చిన్నాపురం అనే గ్రామంలో సోమయ్య, సుశీలమ్మ అనే దంపతులుండేవారు. సోమయ్య మంచి వ్యవసాయపు రైతు. తనకున్న అరెకరా భూమిలో జొన్న పంట వేసిన ముహూర్తమేందో గాని పంట మొత్తం విరగ కాసింది. సోమయ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే పంట చేతికి వచ్చే సమయానికి సోమయ్య పొలంలో జింకలు రాత్రిపూట దాడి చేసి పంటను కలహాపులగం చేశాయి. అనుకోని ఈ విపత్తుకు డీలాపడిన సోమయ్య దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. జింకలు పొలంలో పడకుండా నానా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరోజు మధ్యాహ్నం తన పొలంలో ఇదే సమస్య గురించి ఆలోచిస్తున్న సోమయ్యకు పొదలచాటు నుండి "ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గరుంది" అన్న పిలుపు వినగానే సోమయ్య ఎంతో ఆతృతతో అక్కడికి పరిగెత్తి వెళ్లేసరికి పొదలమాటున ఉన్న దయ్యం సోమయ్యతో "మీ సమస్య నేను పరిష్కరిస్తాను, నాకు కావాల్సింది నాకు ఇస్తావా?" అంది. అందుకు సోమయ్య "నా సమస్యకు పరిష్కరిస్తే నీకేం కావాలన్నా ఇస్తాను" అన్నాడు. అందుకు దయ్యం "నువ్వు ముందుగా నీ భార్యతో చెప్పి ఒక గిన్నె నిండా పొట్టేలు రక్తం, మరో గిన్నె నిండా బాగా ఉడికించిన పొట్టేలు కూర తీసుకురా" అంది. సమస్య పరిష్కారమవుతుందన్న సంతోషంతో సోమయ్య జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి అప్పటికప్పుడు దయ్యం కోరినవి తెచ్చి దాని ముందు ఉంచాడు. బాగా ఆకలితో ఉన్న ఆ దయ్యం 1 నిమిషంలోనే అవన్నీ తినేసి తన ఆకలి తీర్చుకుంది. దయ్యం తిన్న తర్వాత సోమయ్య దయ్యంతో "మరి నా సమస్యకు పరిష్కారం?" అనగానే దయ్యం "ఆ జింకల మంద రాత్రి కదా వచ్చేది, మరుసటి రోజున నీ పొలం చెక్కు చెదరకుండా చూసే బాధ్యత నాది" అంది. మరుసటి రోజున రాత్రి యథావిధిగా జింకల మంద పొలంపై పడవేయసాగాయి. అదే అదనువుగా భావించిన దయ్యం ఒక్కసారిగా జింకల మందపై పడి ఆహాకారాలు చేస్తూ వాటిని పరిగెత్తిస్తూ దొరికిన జింకను దొరికినట్లు చంపుతూ కడుపు నిండా జింకల రక్తం తాగుతూ కళేబరాలను పొలంలోనే పడవేసాగింది. తనకు మాటిచ్చిన దయ్యం ఎంతవరకు తన మాటపై నిలబడిందో చూద్దామనే ఉద్దేశంతో మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వచ్చాడు సోమయ్య. సోమయ్య రాకును గమనించిన దయ్యం "ఒరే సోమయ్య, జింకల నుంచి నీ పొలం నాశనం చేయకుండా ఎలా చేశానో చూడరా" అంటూ సోమయ్యతో చెప్పింది. సోమయ్యకు దయ్యం చేసిన పనికి పంట నాశనం చేయకుండా కాపాడినందుకు సంతోషించాలో, కళేబరాలతో దుర్గంధం కొడుతున్న వైనం చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఎదురయింది. ఇలా రోజూ ప్రతివేళ జింకల మంద రావటం, దయ్యం వాటిపై దాడి చేయటం, రక్తం తాగటం, కళేబరాలను పొలంలో వెయ్యటం, పంట పరిస్థితి రోజురోజుకు దిగజారసాగింది. పొలం క్రమేపీ కళేబరాలతో నిండి దుర్గంధం వెదజల్లసాగింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడటంతో ఊళ్ళో వాళ్ళు జరుగుతున్న దాని గురించి తెలుసుకోవాలని సోమయ్యను అడగ్గానే సోమయ్య వారితో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పడంతో అందరూ విస్తుపోయి "పొలంలో జింకలు పట్టమేమిటి? నువ్వు దెయ్యానికి పొట్టెలు రక్తం, మాంసం రుచి చూపించడమేమిటి? దానికి అలవాటు పడిన ఆ దెయ్యం జింకలపై దాడి చేసి వాటిని చంపి నీ పొలంలోనే అస్థిపంజరాలను వేసి ఉన్న పంటను ఇంకా సర్వనాశనం చేయటమేమిటి? అసలెవరైనా దెయ్యాన్ని వెళ్ళగొడతారు గాని సాయం అడుగుతారా? నీకేమైనా మతి భ్రమించిందా?" అని నానా చివాట్లు పెట్టసాగారు. సోమయ్య బాధను చూసిన ఊళ్ళో వాళ్ళు ఎలాగైనా ఆదుకోవాలని సోమయ్యకు సాయం చేసి మిగిలిన పంటనైనా కాపాడాలనే ఉద్దేశంతో సోమయ్యతో కలిసి దయ్యాన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని అనే ఆలోచనలో పడ్డారు. చివరకు అందరూ కలిసి మరుసటి రోజు వేకువజామునే 1 గిన్నెడు రక్తం, మరొక గిన్నెడు బాగా ఉడకపెట్టిన పొట్టేలు మాంసం, 1 కిరోసిన్ డబ్బా ఇచ్చి పథకం ప్రకారం సోమయ్యను పొలానికి సాగనంపారు. సోమయ్య రాకును గమనించిన దయ్యం సోమయ్య రాగానే "ఏరా సోమయ్య, ఇంత పొద్దున్నే వచ్చావెంటోయ్" అని అడిగేసరికి సోమయ్య వెంటనే "నువ్వు నాకు ఇంత సాయం చేసి జింకల బారి నుంచి పొలాన్ని రక్షిస్తున్నావు కదా, నీకు ఈ విందును ఇద్దామని వచ్చాను" అని చెప్పి వెంట తెచ్చుకున్న గిన్నెలను చూపించాడు. వెంటనే దయ్యం "ఏంటోయ్ ఆ విందు?" అంది. "నీకిష్టమైన పొట్టేలు రక్తం, మాంసం" అనేసరికి వెంటనే గంతేసిన దయ్యం "అబ్బా, ఇప్పుడే లేత జింకను పట్టి నా కడుపు నింపుకున్నాను. అయినా రోజు ఆ జింక మాంసం తిని తిని విసుగెత్తేసింది. ఈరోజు ఈ విందుతో కడుపు నింపుకుంటాను"
అంటూ గంతులేయసాగింది. అందుకు సోమయ్య, తిన్న చోటనే తినటం ఎందుకు? పక్కనున్న పొలంలో మంచి చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద దుర్ర ఉంది. అక్కడైతే నీకు మరింత అనువుగా ఉంటుంది అని చెప్పడంతో దెయ్యం వెంటనే నన్ను ఆ చోటు దగ్గరకు తీసుకువెళ్ళు అంది. ఇద్దరూ కలిసి తిన్నగా ఆ చెట్టు వద్దకు చేరగానే సోమయ్య దెయ్యంతో, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెట్టు త్వరలోకి వెళ్ళు, విందు చేసుకో అని చెప్పి గిన్నెలను దెయ్యానికిచ్చాడు. ఆ దెయ్యం సంతోషంగా చెట్టు త్వరలోనికి వెళ్ళగానే సోమయ్య వెంట తెచ్చుకున్న కిరోసిన్ను మొత్తం చెట్టు త్వరలో పోసి వెంటనే అగ్గిపుల్లతో మంట పెట్టాడు. ఆ చెట్టు ఎంతో కాలం నుండి బాగా ఎండిపోయి ఉంది. అగ్గిపుల్ల వెలిగించగానే ఏకధాటిగా మండిపోసాగింది. అంతే, దెయ్యం లోపలే ఇరుక్కొని బయటకు రాలేక కేకలు వేస్తూ చెట్టుతో పాటే మాడి మసైపోయింది. దాంతో ఊపిరి పీల్చుకున్న సోమయ్య వెంటనే ఊళ్ళోకి వెళ్ళి దెయ్యం బారి నుండి ఎలా బయటపడాలో మంచి సలహా ఇచ్చినందుకు ఊళ్ళో వాళ్ళందరికీ మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.